హైదరాబాద్లో పట్టపగలే 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. కూకట్పల్లిలోని సంగీత్ నగర్లో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంగీత్ నగర్లో కుమారుడు, కుమార్తెతో కలిసి దంపతులు నివాసం ఉంటున్నారు. తండ్రి బైక్ మెకానిక్, తల్లి ఓ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. బాలిక కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు తమ కుమారుడిని స్కూల్కి పంపి విధులకు వెళ్లారు. కుమార్తెకు స్కూల్ సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 12:30 సమయంలో కుమారుడికి లంచ్ బాక్స్ తీసుకెళ్లేందుకు తండ్రి ఇంటికి వచ్చాడు. బెడ్రూమ్లో పొట్టపై కత్తిపోట్లతో బాలిక విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి కంగారు పడ్డాడు. బోరున విలపిస్తూ డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. కూకట్పల్లి పోలీసులతో పాటు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం 1:10 మా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తూ ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం ఇంకా తెలియదు. వీఆర్ వెరిఫైయింగ్. పాప కేంద్రీయ విద్యాలయం చెప్పి 6th క్లాసు హాలిడేస్ ఇచ్చారని చెప్పినారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి 2 years అయినని చెప్తున్నారు. అయితే అభం శుభం తెలియని 10 ఏళ్ల పాపని ఇలా కత్తితో పొడిచి చంపడాన్ని ఆమె తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. తల్లి అయితే గుండెలవిసేలా రోధిస్తున్నారు. తన బిడ్డలా మరే అమ్మాయికి జరగకూడదని అంటున్నారు. తమకు ఎవరితో గొడవలు లేవని, ఎవరిపైనా తమకు అనుమానం కూడా లేదని చెబుతున్నారు. మరి ఈ హత్య ఎవరు చేశారు? పిల్లలు ఆడుకుంటూ గొడవపడి కత్తితో పొడిచారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఎవరికి ఏమి గొడవలు లేవు సార్. మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తాను. నేను హాస్పిటల్లో కూడా అడగండి. నేను 5 years నుంచి ఒకటే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఎలాంటిదాన్ని, నా క్యారెక్టర్ ఎలాంటిదని ఒకసారి హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేయండి. ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు. హాస్పిటల్లో కూడా ప్రాబ్లమ్. నేను నైట్ 12 వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి హాస్పిటల్. గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్లో వర్క్ చేశాను. నేను ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచే వచ్చాను. నాకు ఇక్కడ ఎవరి మీద డౌట్ అంటే సార్, పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు. ఉండేదంటే ఈ 1, 2, 3 బిల్డింగ్స్ లో ఏమన్నా, ఎందుకంటే చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో. ఉండరని నేను చెప్పాను, కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్. కామన్ గా గొడవలు అయితే, కానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్? ఎంత గొడవలైనా, ఎంత బాగున్నా వాడు గుద్దుకోవాలి, కానీ పిల్లల్ని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి? ఎంత ఈ రోజులల్లో ఇంత చదువుకున్న ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లల్ని ఎంత నమ్మకంతో పోయినాం మేము. నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని. ఈ బాబు నాకు 4 years లో ఉన్నప్పటి నుంచి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. దీనికి అనుకోవడం ఎలా, ఎవరు చేశారు ఏంటి అనేది ఎలా చెప్తాను? నాకు
ఎట్లా చెప్తారు చెప్పండి? నోట్లు ఏమన్నా పెట్టి చంపిపోయినా పెద్దలు ఇంతమంది అందుకే ఆడపిల్లని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ. ఇందుకోసమే భయపడుతున్నారేమో నాకు తెలిసి. ఆడపిల్ల అంటేనే భయం అవుతుంది. ఏ ఆడపిల్లకి కాకూడదని కోరుకుంటున్నారు. కానీ ఇది మాత్రం ఏం జరిగింది, ఎక్కడ కనుక్కోవాలి. ఇంత ఘోరం ఎవరికి జరగద్దు. ఇది తేలాలి, ఎవరు తీసుకుని పట్టుకోవాలి, లోకానికి చూపించాలి ఏం జరిగింది. వాడు దొరికితే ఇదిలా ఉంటే బాధితులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. తల్లి ఆవేదన చూస్తుంటే ప్రాణం కలిచివేస్తోందని అన్నారు. హైదరాబాద్ సిటీలో క్రైమ్ రేట్ పెరిగిపోతోందని, ప్రభుత్వం పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. చుట్టుపక్కల ఎంతమందితో కొట్లాడినామని చుట్టుపక్కల అడిగి తెలుసుకోండి వీళ్ళు ఎలాంటి వాళ్ళని. కానీ ఇంత ఘోరంగా జరుగుతుంది. నా బిడ్డ మీదనే ఎన్ని ఆశలు పెట్టుకున్నా. చీటు తల్లి, నా చిటి తల్లి, నీకు ఎంత ఘోరమైపోయి చిటి తల్లి. ఊహించలే చిటి తల్లి, నువ్వు ధైర్యవంతురాలు అనుకున్న చిటి తల్లి. నాకు కావాలి సార్, మీరు చెప్పాలి. ఎవరు చేసింది సహస్రాలైనటువంటి అమ్మాయిని సుమారుగా 4వ ఫ్లోర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్లో వెళ్ళి ఆ అమ్మాయిని ఘోరంగా చంపడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే తల్లిని కూడా చూస్తూ ఉన్నాం, తల్లి ఆవేదన చూస్తూ ఉన్నాం. నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, పట్టాపగలు మియాపూర్లో పట్టాపగలు దొంగతనం జరగడం ఈ మధ్యలోనే. నిన్నాక మొన్న హౌసింగ్ బోర్డులో తల్వార్లు పట్టుకొని కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపాన లేదు. నేను మార్నింగ్ హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పాను, తల్వార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, 5 మంది వచ్చి దాడి చేసి వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పి మార్నింగ్ ఇలా ఫోన్ చేశాను. ఇవాళ చూసి ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా బిడ్డలు ఉన్నారు, మనమరాలు ఉన్నారు. ఎవరు వాళ్ళకు శత్రుత్వం లేదన్నప్పుడు కూడా అంత ఘోరంగా చంపడం అనేది, అది కూడా 4 మంది మెట్లెక్కి ఆడపిల్లలను చంపడం అనేది దురదృష్టకర విషయం, బాధాకర విషయం. పోలీస్ అధికారులు దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, మటర్లు కానీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీన్ని తగ్గించమని కోరుతా ఉన్నాం. ఆ పిల్ల పానం తెచ్చేయగలలేం, కానీ ఇంకొక పిల్లకు కూడా జరగొద్దని చెప్పి తల్లి ఆవేదన చెప్తా ఉంటుంటే బాధ కలుగుతూ ఉంది. పోలీస్ అధికారులు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పరిస్థితి చేసుకోండి. డీసీపీ గారు, మీరు రోజు టెలికాన్ఫరెన్స్ కాదు, పట్ట పగల ఈరోజు గంజాయి తాగుకుంటా, గుట్కా తాగుకుంటా డ్రగ్స్ ఎరుగుతూ ఉంది. పిల్లలలో చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఏం చేస్తారో అర్థమవుతలేదు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మర్డర్లు అవుతా ఉన్నాయో, ఎన్ని మానభంగాలు అవుతా ఉన్నాయో, ఎన్ని దొంగతనాలు అవుతా ఉన్నాయో, ఏ రకంగా జరుగుతూ ఉన్నది ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఘటన కనీసం హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ఏ రకంగా కాపాడాం, మరి ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది? అదే పోలీసు వాళ్ళు ఉన్నారు, అదే అందరు ఉన్నారు, మరి ఎందుకు జరుగుతూ ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి పోలీసు అధికారులు. నిండు పిల్ల, ఆడపిల్ల చంపేయడం, గొంతు కోసేసి 6వ క్లాసు చదువుతున్న పిల్లని ఈ రోజున చంపడం అనేది బాధాకర విషయం. ఎట్టి పరిస్థితుల్లో మీరు మనం పట్టాలి, ఎక్కడున్నా శిక్షించాలి, కఠినమైన శిక్ష, మామూలు శిక్ష ఉండదు వాళ్ళ మీద. మీరు ఏదో సెక్షన్లు పెట్టి 2 నెలలు వాళ్ళ మంచిగా జైల్లో పెట్టి అన్నం పెట్టి మళ్ళీ వదిలితే ఏ రకంగా ఉంటాయి? ఈ పిల్లకి ఏ రకంగా భయంకరంగా పరిస్థితి చేశారు, ఆ రకంగా మీరు కూడా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తొందరలో ఆ పిల్లకి న్యాయం చేయ విధంగా చర్య చేయాలి, లేకపోతే మేమందరం కూడా దీని మీద పెద్ద ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.